ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో అంతర్మథనం ప్రారంభమైందా? సమీక్ష జరుగుతోందా? ఓటమిపై సమీక్ష జరుగుతోందా అంటే ఆ రకమైన సూచనలే కనబడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన తప్పిదాలు జరిగాయి, ఎందుకని ప్రజలకు పార్టీ దూరం అయిపోయింది, కార్యకర్తలు ఆశించిన మేరకు ఎందుకు ఫలితాలను రాబట్టలేకపోయారు, ఈ అంశాల మీద సమీక్ష ఇప్పటికే 1-2 సార్లు జరిగింది, ఇంకా జరుగుతోంది. దీనిపైన సాక్షాత్తు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. అయితే అంతర్గతంగా పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డికి సన్నిహితమైనటువంటి నాయకులు కానీ అంతర్గతంగా అనేక విషయాలు చర్చించి ఉండొచ్చు, ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు, అధ్యక్షుడి దృష్టికి. కానీ బహిరంగంగా ఇంతకాలం మాట్లాడటానికి కొంచెం తడబడ్డారు, సందేహించారు, ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఒకరొకరుగా గొంతు విప్పుతున్నారు. జక్కంపూడి రాజా కానీ, కీతిరెడ్డి వెంకటరామరెడ్డి కానీ ఇవాళ అత్యంత సన్నిహితుడైనటువంటి పేరుని వెంకటరామయ్య, పేరుని నాని, ఆయన కూడా ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సంస్కరణలు తీసుకురావాలి, సామాజిక సంస్కరణలు, వ్యవస్థలో సంస్కరణలు, ఒక్క ఉలుటున 5 ఏళ్లలోనే పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రజలకు కనిపించేలా చేయాలన్న ఒక ఆత్రంతో, అతి ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి అడుగులు వేయడంతో ఆ దిశగా కలగడం వల్ల ప్రజలకు దూరమయ్యారు, కార్యకర్తలకు దూరమయ్యారు, నాయకులకు సన్నిహితంగా మెలగలేకపోయారు. ఫలితం చూస్తున్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల, ఆయన నిర్ణయాల వల్ల ప్రజలకు ఎక్కడా నష్టం జరగలేదు. పార్టీ నష్టపోయింది, కార్యకర్తలు నష్టపోయారు. పార్టీని నమ్మి అనేక విధాల సేవ చేసిన కాంట్రాక్టర్స్ లాంటి వాళ్ళు కోలుకోలేని దెబ్బతిన్నారు. జెండా మోసిన వాళ్ళు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నారు. దిగువ స్థాయి కార్యకర్తలు టీడీపీకి టార్గెట్గా, లక్ష్యంగా మారిపోయి దారుణంగా టీడీపీ దౌర్జన్యాలకు లేదా వాళ్ళ దమనకాండకు బలవుతున్నారు. ఈ విషయాల్నే పేరు నాని కూడా ప్రస్తావించారు. అంతేకాదు, ముఖ్యంగా సీఎంఓ, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం నాయకుల్ని సైతం, కీలకమైనటువంటి నాయకుల్ని సైతం దూరంగా పెట్టింది, ముఖ్యమంత్రికి దూరం చేసింది. ఆయనకు అత్యంత సన్నిహితుల్ని కూడా దగ్గరగా వెళ్ళనివ్వలేదు, అనేక విషయాలను నేరుగా చర్చించే అవకాశం ఇవ్వలేదు. దీన్ని ఇవాళ నాని స్పష్టంగా చెప్పారు. సీఎంఓ నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఫెయిల్ అయ్యారని. నిజమే, ప్రతిదానికి ఆయన ఎవరో పిఏకి చెప్పండి, ఇంకోళ్ళకి చెప్పండి అంటే వాళ్ళ మీదే విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు, వాళ్ళ మీదే మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడండి అంటే ఎట్లా? ఇలాంటి అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నామని నాని చెప్పారు. అంతేకాదు, పార్టీ నిర్ణయానుసారం లేదా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చాలామంది చిన్న చితక కార్యకర్తలు, కాంట్రాక్టర్లు గ్రామీణ స్థాయిలో అనేక రకాల అభివృద్ధి పనులు చేపట్టి, నిర్మాణాలు చేపట్టి, వాటికి ఈ రోజు వరకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కడప వెళ్ళినప్పుడు మొన్న అదే జరిగింది.
చాలామంది నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకున్నారు. కానీ ఫలితం లేదు. ప్రభుత్వం మారిపోయింది. కొత్త ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో తెలియదు. సరే, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తే కోర్టుకు వెళ్తారు, ఆలస్యంగా అయినా సొమ్ము రావచ్చు. కానీ ఇబ్బంది మాటకు తప్పలేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని నమ్మి వారంతా అనేక రకాల పనులు చేశారు, కార్యాలయాలు నిర్మించారు. మరి వారందరికీ ఇంతవరకు బిల్లులు రాలేదు. ఇలా అనేక రకాల అంశాలను ప్రస్తావిస్తూ పోతే, ముఖ్యంగా అవినీతి రహిత పాలన కోసం పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలు కొన్ని సామాజిక వర్గాలను, కొంతమందిని దూరం చేశాయి, పార్టీకి దూరం చేశాయి. అయితే పేరు నాని చెప్తున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల, ఆయన నిర్ణయాల వల్ల ఆయన సామాజిక వర్గం రెడ్లే కాకుండా మిగతా అన్ని కులాల వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోయారు, ఇబ్బంది పడ్డారు, పడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ అంశాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏమంటారు, ఇవన్నీ ఇప్పుడు ప్రస్తావించడం అవసరమా, అసలే ఆయన ఓడిపోయి ఉన్నాడు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ప్రస్తావిస్తారు? ఇప్పుడు ప్రస్తావిస్తేనే రానున్న భవిష్యత్తులో 5 ఏళ్ల కాలంలో ఆయన ప్రజలకు దగ్గరవటం, కార్యకర్తలకు దగ్గరవటం, నాయకుల్ని మళ్ళీ సమీకరించి వారితో మమేకమై ముందుకు పార్టీని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. మరి ఇప్పుడు చర్చించకపోతే ఇంకెప్పుడు చర్చిస్తారు? ఇప్పుడు ఇవన్నీ మాట్లాడటం అవసరమా అంటే అవసరమే. తప్పకుండా ఇలాంటి సమీక్షలు జరగాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ముఖ్యంగా కార్యకర్తలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే దాడులకు గురయ్యారో, ఎక్కడైతే ఆస్తులు కోల్పోయారో వాళ్ళందరికీ పార్టీ అండగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. కానీ ఇంకా అనేక ప్రాంతాల్లో పార్టీ కోసం పనిచేసిన కేడర్ అంతా కూడా భయభ్రాంతులై ఉన్నారు. అసలు ఆ పార్టీ అభిమానులమని చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితిలో ఉన్నారు. దీనికి కూడా పేరు నాని ఒక మాట చెప్పారు, ఇవాళ కాకపోతే మరో 4 నెలలకు, 5 నెలలకు, 6 నెలలకు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తే మొత్తం ఆయన అభిమానులందరూ కూడా మళ్ళీ రోడ్డు ఎక్కుతారు. ఆయనకి బలమైనటువంటి ప్రజాదరణ ఉంది, ప్రజాభిమానం ఉంది. ఆయన ప్రజలెవరికి నష్టం చేయలేదు. పార్టీ కేడర్కి లేదా నాయకులకి లేదా ఉన్నత స్థాయి వర్గాలకు ఏదైనా నష్టం జరిగిందేమో, కానీ బడుగు బలహీన వర్గాలు వాళ్ళ అభ్యున్నతి కోసమే పనిచేశారు, వాళ్ళ కోసమే తప్పించారు. కాబట్టి సాధారణ ప్రజానీకం యావత్తు కూడా ఆయన అభిమానిస్తున్నది అనేది పేరు నాని వాదన కావచ్చు. కానీ కొన్ని వర్గాలకు జరిగినటువంటి ప్రచారం, కొన్ని వర్గాలు పనిగట్టుకొని చేసినటువంటి దుష్ప్రచారం గట్టిగానే, బలంగానే జనంలోకి వెళ్ళింది. ముఖ్యంగా ఆ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టే మెకానిజం, ఒక యంత్రాంగం వైసీపీలో లేదు. సమర్థంగా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగల యంత్రాంగం లేకపోవటం జగన్మోహన్ రెడ్డికి లేదా వైసీపీకి పెద్ద మైనస్గా భావించాలి. లేదు, వాళ్ళు ఏదైతే విష ప్రచారం చేశారో అదే స్థాయిలో మీరు కూడా చేయగలిగినటువంటి యంత్రాంగం లేదు. ఎవరైనా అభిమానులు లేదా జగన్మోహన్ రెడ్డి పైనో లేదా కుటుంబం పైనో అభిమానంతో పనిచేసే వాళ్ళున్నా వారిని గుర్తించి వారికి ప్రోత్సహించేటువంటి మెకానిజం కూడా లేదు. సో ఇవన్నీ చాలా మైనస్లు ఉన్నాయి. వీటన్నింటినీ పేరుని ప్రస్తావించారు. అంతేకాదు, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, పార్టీ పెట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో, ఆ కుటుంబం పైన, రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఉన్నటువంటి అభిమానంతో లేదా నాయకత్వ లక్షణాలను చూసి కావచ్చు, లక్షల మంది నాయకులు, కార్యకర్తలు, కేడరు, ప్రజానీకం మరి జగన్మోహన్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధపడ్డారు. వారందరూ కూడా ఆయన వెంట నడిచారు. అయితే
ఇవాళ ఏదో కొన్ని స్వలాభాల కోసమో లేదా వారికి చెందినటువంటి ఆస్తుల వివాదము మరొకటో లేదా కుటుంబ కలహాలు వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తల్లి కానీ చెల్లి కానీ ఘోరమైనటువంటి తప్పు చేశారు అనేది పేర్ని నాని కూడా పేర్కొన్నారు. ఎందుకంటే నైతికంగా జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడం ద్వారా ఆయన పార్టీని పతనం చేయడం ద్వారా సాధించేది ఏం లేదు. ఎందుకంటే టీడీపీకి కానీ అవతల జనసేనకు కానీ ఇతర పార్టీలకు కానీ ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేనప్పుడు, బలమైనటువంటి ఆల్టర్నేటివ్ ఫోర్స్ లేనప్పుడు ప్రజలందరూ వారి అరాచకాలకు తలొగ్గి మౌనంగా భరిస్తూ జీవించాల్సినటువంటి పరిస్థితి. అందువల్ల ఎప్పుడైనా సరే ఒక బలమైనటువంటి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనపడ్డారు. కానీ ఆ బలమైనటువంటి ఒక ఫోర్స్ని, ఒక శక్తిని మీరు నిర్వీర్యం చేయడానికి, నైతికంగా దెబ్బతీయడానికి పనిగట్టుకొని రోడ్డెక్కి అనేక రకాల అవాకులు చవాకులు మాట్లాడారన్నది ఆయన అభిప్రాయం. మీకు ఏదైనా ఆస్తి తగ్గులు ఉంటే, కుటుంబ కలహాలు ఉంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టుల్లో తేల్చుకోండి, మీరు కొట్టుకు చావండి. కానీ రోడ్డెక్కి ఒక పార్టీని, ఒక బలమైనటువంటి నాయకుడిని నైతికంగా కుంగతీయటం, దెబ్బతీయటం మాత్రం సమంజసం కాదని లక్షలాది మంది రాజశేఖర రెడ్డి అభిమానులు లేదా ఆయన వెంట నడిచిన వారు, నాయకులు ఈ చర్యలతో చాలా ఘోరమైనటువంటి అవమానాలకు గురయ్యారని నాని అభిప్రాయపడ్డారు. అది నిజమే. దాని ఫలితం కూడా ఎన్నికల్లో కనబడింది. రకరకాల అంశాలను ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇవ్వలేకపోయారు, అబద్ధపు హామీలు ఇవ్వలేకపోయారు. ఎంతమంది చెప్పినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాకు తెలుసు కాబట్టి నేను తప్పుడు హామీలు ఇవ్వను, నేను ఎంతసేపటికి నేను చేయగలిగింది మాత్రమే చెప్తాను. అందుకని ఆయన చాలా ఆలస్యంగా, అంటే అప్పటికే టీడీపీ కానీ జనసేన కానీ వారి మేనిఫెస్టోలను ప్రకటించేసిన తర్వాత కొంచెం ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టోలను, హామీని జనం ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ రకమైనటువంటి హామీలు ఇస్తారని మరి ప్రతిపక్షాలు, ఆనాటి ప్రతిపక్షం ఇప్పుడు అధికార పక్షం భావించి ఉండకపోవచ్చు. కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ముందుగానే తెలుసుకొని ఉంటే ఇంత భారీగా హామీలు ఇచ్చి ఉండేవారు కాదేమో. కానీ వారు జగన్మోహన్ రెడ్డి ఏమి ఇవ్వబోతున్నారో అని ఊహించి, యాంటిసిపేట్ చేసి ముందుగానే అనాలోచితమైనటువంటి అలవి కాని హామీలు ఇచ్చి ప్రజల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్లారు. దాంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు కొంత తటపటాయింపుతో వెనక్కి తగ్గారు, ఓటేయారు. సో ఇలాంటి అంశాలన్నింటినీ బేరీజు వేసుకొని సమీక్షించి జనానికి అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ఖజానాను వివరించి ఉంటే చాలా బాగుండేది. అదీ కాకుండా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో సరే అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొని ఉండొచ్చు, సమస్యలు ఎదుర్కొని ఉండొచ్చు. కానీ తరచూ ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి విషయాలన్నీ వారికి చెప్పి ఉంటే బాగుండేది. లేదు, కనీసం మీడియా పరంగా అయినా జరుగుతున్నది ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ప్రతిపక్షాలు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి, మరి వాటిలో వాస్తవం ఎంత, నిజానిజాలు ఏంటనేది ఆయన నేరుగా చెప్పి ఉంటే ఎంతో కొంత ప్రజలు అర్థం చేసుకుని ఉండేవాడు. ఇలాంటి విషయాల్లో అనేక రకాల అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి వీటిని తప్పకుండా ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని సమీక్షించుకుంటేనే భవిష్యత్తులో 5 ఏళ్లలో మరి మరింత బలంగా, సమర్థంగా ప్రతిపక్షాన్ని లేదా ఇప్పుడున్నటువంటి అధికార పక్షాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండదు. ఎలాగూ ఇప్పుడున్నటువంటి అధికార పక్షం అలవిగాని హామీలు ఇచ్చిందని చెప్తున్నారు కాబట్టి ఆ హామీలని ఎంత మేరకు నెరవేర్చగలుగుతుంది. ఎందుకంటే ఒక పక్క ప్రధానమైనటువంటి అంశాలు అమరావతి ఉంది, అలాగే పోలవరం ప్రాజెక్టు ఉంది. ఇవన్నీ కాకుండా సంక్షేమ పథకాలకు
జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 2,75,000 కోట్లు దాదాపు ఇచ్చారు. ఇప్పుడు దానికంటే ఎక్కువ ఇవ్వాలంటే 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు ఇవ్వాలి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వారి గొంతు మీద కత్తి పెట్టి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 లక్షల కోట్లు అప్పులు చేసిందని మీరు లెక్కలు రాయండి అని చెప్తున్నారు. లేవు, అంత అప్పులు లేవు. కేంద్ర ప్రభుత్వమే మరి పార్లమెంట్లోనే చెప్పింది కదా, మొత్తం కలిపి 4.5 లక్షల కోట్ల కంటే లేదు, మీరు చేసిందైనా ఆయన చేసిందైనా అని చెప్పినా కూడా వినకుండా ఏ విధంగానైనా బదనాం చేయాలి, అసమర్థ ప్రభుత్వం అనాలి, తప్పుడు ప్రభుత్వం అనాలి, లేదా చేతకాని వాడు అనాలి. ఇలాంటి వాటి కోసం 14 లక్షల కోట్లు చూపించండి. 2014కు ముందు కూడా అదే జరిగింది. ఆయన 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లని ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా అదే రకమైన ప్రచారం కోసం వ్యూహం చేస్తోంది అధికార పక్షం. ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఈ సమీక్షలు అవసరం. నాయకులు మరి యంత్రాంగం మంత్రాంగం అంతా సమిష్టిగా బయటకు వచ్చి మాట్లాడటం అవసరం. వారికి ఎవరైతే సపోర్ట్గా ఉన్నారో, మద్దతు ఇస్తున్నారో వారందరినీ సమీకరించి వారికి మరింత ప్రోత్సాహాలు అందజేయడం అవసరం. ఇవన్నీ చేయకపోతే పార్టీ ఘోరంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉందని వాళ్ళ పేర్ని నాని లాంటి వాడు చెప్పినా, జక్కంపూడి రాజా చెప్పినా, లేదా మరో వెంకటరామరెడ్డి చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఇదే బాధ. ఇంతకంటే కొత్త అంశాలు వేరే ఏం లేవు. వీటిపైన సమీక్ష జరుగుతున్నదన్న విషయం, అలాగే జగన్మోహన్ రెడ్డి వీటిపైన దృష్టి సారించాలన్న విషయం మాత్రం కార్యకర్తలకి ఊరట కలిగించే అంశం. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుందో.